తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి నందు మొదటి ఫేజ్ లబ్ధిదారులు సుమారు 1024 మందికి తాళాలు అందజేసి గృహప్రవేశాలు ఘనంగా చేశారు. గృహాలకు సంబంధించిన శిలాఫలకాలను కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే అస్మిత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం టిట్కో గృహాలకు రంగులు మార్చి వాటిని ఆదరాబాదరాగా ప్రారంభించారని, కానీ నేడు కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న టిట్కో ఇళ్లను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి డ్రైనేజ్, రోడ్లు, లైటింగ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. పేదవారి సొంతింటి కల సాకారమైందని, ఇందులో నాణ్యమైన మెటీరియల్, టైల్స్, స్విచ్లు తదితర ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇల్లు మంజూరైన ప్రతి లబ్ధిదారులు కూడా గృహప్రవేశం చేసి సంతోషంగా ఉండాలని అన్నారు. మీ అందరికీ చేతులు జోడించి కోరుతున్నాను, మీకు మంజూరు చేసిన సొంత ఇంటిలో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు తమ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వండర్ఫుల్ సీఎం గారి ఆధ్వర్యంలో టిట్కో ఇళ్ళన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. ఈరోజు తాడిపత్రిలో కూడా సుమారుగా 2304 హౌసెస్ ఎన్సీసీ వాళ్ళ ద్వారా, అదేవిధంగా ఫేజ్ 2లో 2880 హౌసెస్ అన్ని కలిపి సుమారుగా 5000 హౌసెస్ ఈ యొక్క లేఅవుట్లో 80 ఎకర్ లేఅవుట్లో పెడుతున్నారు. సో దానికి సంబంధించిన కొన్ని హౌసెస్ సుమారుగా 1000 పైన హౌసెస్ ఈరోజు హ్యాండింగ్ ఓవర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా సంతోషం వచ్చిన దీనికి. ఇక్కడ వచ్చినప్పుడు కూడా చూశాను, చాలా మంది చెప్పినట్టు టౌన్కి చాలా దగ్గర ఉన్నాయి. కొన్ని చోట్ల మనం కొద్దిగా దూరంగా కూడా పెట్టున్నారు, కానీ పట్టణవాసులకి అయితే చాలా కష్టం అనుకున్నాము. ఎందుకంటే చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి కొన్ని సమస్యలు తగ్గుతాయి. ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేదంటే మీకు రోజు పనికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నా కూడా ఇక్కడ నుంచి రోజు వెళ్ళి రావడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి నేను కూడా ఏం ఆశిస్తున్నారంటే మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఇంట్లో స్టే చేసుకుంటారు. ఎందుకంటే కొన్ని చోట్ల నేను నెల్లూరులో కూడా పనిచేశాను. కొన్ని చోట్ల ఏమవుతుందంటే కీ తీసుకుంటారు, అది బాడికి ఇచ్చేసి వాళ్ళు పాత ఇల్లులోనే ఉంటారు. సో అట్లా కాకుండా మీరే మీ ఇంట్లో ఉంటే జీవనం ముందుకు తీసుకెళ్తారని కోరుతున్నాను. రోడ్లు చూసారా, మీరు కూర్చునేది కూడా ఒక రోడ్డే. ఒక్కసారి కిందికి చూడండి. నేను ఒకసారి కోరుతున్నాను మీ అందరినీ. నన్ను వచ్చి అడిగారు ఈరోజు, అన్న గ్రీన్ పట్ట పరుస్తాం మొత్తం అంటే నేను వద్దు పరిస్థితి ఆ కష్టం వాళ్ళకి తెలియాలా, ఆ రోడ్డు వాళ్ళని చూడాలా, ఆ రోడ్డు పని వల్ల అడుగు పడాలని చెప్పి నేను అదే పని గారు గ్రీన్ మ్యాట్ ఏంటని చెప్తాను నేను ఈరోజు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన టిట్కో హౌసెస్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. అదేవిధంగా జిల్లాలో కూడా ఆల్మోస్ట్ 6 మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్లో కూడా టిట్కో హౌసెస్ కన్స్ట్రక్షన్లో ప్రగతిలో ఉన్నాయి. దానిలో ఈరోజు తాడిపత్రిలో సుమారుగా 1000 పైన హౌసెస్ ఈరోజు ఈ హ్యాండింగ్ ఓవర్ కార్యక్రమం ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతిలో చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇది కాకుండా టిట్కో కాకుండా కూడా సుమారుగా 3000 హౌసెస్ పైన మనం ఈరోజు కంప్లీట్ చేసుకొని కన్సర్న్ బెనిఫిషరీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీస్లో, అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో, అదేవిధంగా ప్రతి ఒక్క లేఅవుట్లు ఎక్కడైతే మనకు ఈ హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతున్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే బెనిఫిషరీస్ ఇంకా కూడా చాలామంది ఉన్నారు. మనకు రకరకాల ఆర్ఎల్లో కానీ, ఎల్ఎల్లో కానీ, లేదంటే కంప్లీషన్కి దగ్గర కానీ చాలా ఇళ్ళు ఉన్నాయి. ఈ ఇళ్ళన్నీ కూడా దయచేసి వాళ్ళు కూడా కొంతగా కృషి చేసుకొని మన సిబ్బందుల సపోర్ట్ తీసుకొని మ్యాక్సిమం కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే మనకి ఇంకొక 6 నెలల మాత్రమే టైం ఉంది. ఈ యొక్క హౌసింగ్ కార్యక్రమం 6 సెప్టెంబర్ వరకు ఎక్స్టెండ్ చేసి ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి. సో దయచేసి బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్లో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ ఇళ్ళన్నీ కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. అంటే ఒకవేళ మనం చేయలేని పరిస్థితుల్లో నెక్స్ట్ వచ్చిన దీనిలో వాళ్ళకి మళ్ళీ హక్కు రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఎక్కడైతే శాంక్షన్స్ వచ్చినాయో మేజర్గా ఆర్ఎల్, ఎల్ఎల్, అదేవిధంగా కంప్లీషన్స్కి దగ్గర ఉన్న ప్రతి ఒక్క హౌస్ని నెక్స్ట్ ఒక 6 నెలల్లో మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ తరఫు నుంచి కూడా బెనిఫిషరీస్ అందరి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. మన సిబ్బందులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంతో భాగంగా వాళ్ళని మిగిలిన బెనిఫిషరీస్ని కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో కలుపుకొని వాళ్ళని కూడా మోటివేట్ చేసినట్టు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్మోస్ట్ అడిషనల్ ఫినాన్షియల్ అసిస్టెంట్ రూపంలో 50,000 రూపాయలు కానీ ఒక్కొక్క కమ్యూనిటీ భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళందరూ కూడా అదనంగా కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా ఏదైనా విధంగా చిన్న సమస్యలు, డబ్బులు సంబంధించిన సమస్యలు ఉన్నాయంటే మనకు డిఆర్డిఏ కానీ లేదంటే మెప్మా ద్వారా కూడా అదనంగా లోన్లు ఇచ్చినట్టు కార్యక్రమాలు మన కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ ఒక్క లోనింగ్ ఫెసిలిటీ కూడా కనీసం ఒక 35,000 రూపాయలైనా దాని నుంచి కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి వచ్చిన సబ్సిడీ దీంతో పాటు ఒకవేళ ఈ అడిషనల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్, అదే కాకుండా లోనింగ్ కానీ ఇవన్నీ తీసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.